దేవునామానికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం అండి. చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రభా ఈ దినము మాకు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఎస్తేరు గ్రంథం వరకు వచ్చామంటే కేవలం మీ కృపే. ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, చదువుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా, నాకు చదవాలని నాకు ఇచ్చిన ఆశను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రభా వినాలని కూడా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభు మీరు ఆశను పుట్టించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 4వ అధ్యాయం అండి. 1వ వచనము. జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకంతో రోదనము చేసి రాజగుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడుపులోను రోదనలోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడియుండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము గలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను. కానీ అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టుకునియుండుటకు రాజు నియమించిన షండులలో హాతాకు అను ఒకని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చెను. హాతాకు రాజగుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి మొర్దెకై యొద్దకు పోగా మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయుటకుగాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చిదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియును అతనికి తెలిపి వారిని సంహరించుటకే షూషానులో ఇయ్యబడిన ఆజ్ఞప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలెనని చెప్పుమనియు దానిని అతనికి ఇచ్చెను. హాతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హాతానుకు సెలవిచ్చినదేమనగా 10వ వచనము. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసు తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను.